హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దేవుడు ఈరోజు మిమ్మల్ని కాపాడినందుకు, మిమ్మల్ని సురక్షితంగా సంరక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారా? ఈరోజు మీకు ఎంత పెద్ద ఆపద రాకపోయిందో, ఎంత పెద్ద కష్టం వచ్చిందో, ఎలాంటి ఇబ్బందులు పడబోయారో, ఎవరన్నా మిమ్మల్ని అనుకోని మాటలని బాధ పెట్టారా? మీ పట్ల తప్పుగా ప్రవర్తించి మీరు కృంగిపోయేలా చేశారా? ఇలా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదా మన జీవితంలో. మరి దేవుడు వాటన్నిటి నుంచి కాపాడాడు కదా, ఓదార్చాడు, ఆదరించాడు, తన ఆశ్రయపురంలో మనకి కొంచెం చోటు కూడా ఇచ్చాడు. మనం సురక్షితంగా ఉండడానికి, భద్రంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. మరి అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మనం దేవునికి నిత్యము ఏ పని చేసినానో మనం దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. ఎందుకంటే అది ఎవరో చూస్తారని కాదు, ఎవరికో కనపరచాలని కాదు, గట్టిగా అరిచి చెప్పాలని కూడా కాదు. మన హృదయంలో మనకు తెలిసిపోతుంది. ఎవరన్నా మన పట్ల మంచిగా ప్రవర్తించినప్పుడు తృప్తిగా ఉంటుంది కదా, లోపల సంతోషంగా ఉంటుంది, ఆకలి వేయదు, కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అలాగ దేవుడు కూడా మనకు నిత్యం సాయం చేస్తూనే ఉన్నాడు కదా. హృదయపూర్వకంగా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు, పడుకుని చెప్పుకోవచ్చు, కూర్చుని చెప్పుకోవచ్చు. అది కానీ దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితంలో మనకు పెద్ద అపాయం వచ్చినప్పుడు ఏ మనిషి అన్నా మనకు సహాయం చేస్తే ఆ మనిషిని మర్చిపోతామా? మనం చాలా గుర్తుపెట్టుకుంటాం కదా. అలానే దేవుడు కూడా మనకి చాలా పెద్ద సహాయం చేశాడు. మన అందరి పాపం కోసం సిలువ మీద మరణించాడు. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్థితికి ఎదిగినా మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. సొలొమోన్ గారు ఒక మాట అంటారు కదా, సామెతలు రాసిన గ్రంథంలో, నాకు ఎక్కువ డబ్బు వద్దు, నన్ను స్టేబుల్గా ఉంచు, నాకు ఏమీ ఎక్కువ డబ్బు ఇచ్చేయద్దు, పొగరెక్కి నువ్వెవరని అంటానేమో, అలాగని తక్కువ డబ్బు ఇవ్వద్దు, భేద స్థితిలో ఉంటే ఆ పరిస్థితుల్లో అవి తట్టుకోలేక అప్పుడు కూడా నేను నిందిస్తానేమో, ఇలాంటి బ్రతుకెందుకు పెట్టావని. సో మనం దేవుణ్ణి ఎప్పుడు ఒకే రీతిగా ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం అలానే రెస్పెక్ట్ చేయాలి. మన స్టేటస్ని బట్టి, మన స్థితిని బట్టి మనం పీపుల్ని చూసే విధానం మారిపోకూడదు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అయితే నేను ఒక మంచి స్టోరీని మీతో పంచుకోవడానికి వచ్చాను. ఈ స్టోరీ నా ఓన్ది కాదు, నేను ఒక బుక్లో చదివాను. ఆ బుక్లో చదివిన ప్రతి కథ, ఇవి చిన్నపిల్లలకే కాదు, ఈ కథలు మనకి కూడా, పెద్దవాళ్ళమైన మనకి కూడా చాలా ఉపయోగపడతాయి, సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ కథల్ని మీతో పంచుకుందామని వస్తున్నాను మీ ముందుకి. అయితే ఇది లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు ఈ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది అడవి పువ్వులు ఈ బుక్ నేమ్. ఎవరన్నా దొరికితే కూడా మీరు ఈ బుక్ కొనుక్కొని చదువుకోండి. ఈ బుక్లో ఉన్న ప్రతి కథ చిన్నపిల్లలకి, వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం ఎంత క్రమశిక్షణలో పెంచుకోవాలి, సరైన విధానాలు ఎలా నేర్పాలి అని చెప్పి చాలా చక్కగా రాశారు. కథల్లో ప్రతి కథ యొక్క చివర మనకి అర్థమవుతుంది. అయితే ఈ లోకంలోనున్న అనేకమైన తప్పుడు నమ్మకాలు మన పిల్లల పసి హృదయాల మీద ప్రభావం చూపకముందే వారి హృదయాలలో విశ్వాసపు పునాదులు బలంగా వేయబడాలనేది ఈ లేమెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళ ఆకాంక్ష, ముఖ్య ఉద్దేశము. అద్భుతాలు, స్వస్థతలు, దేవదూతలు ఇవన్నీ అపోస్తుల కాలానికే పరిమితమని కొంతమంది భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అది నిజమే కదా, ఎప్పుడూ ఒకేలా ఉంటారు యేసయ్య. ఈ దినాల్లో కూడా ఆయన ఏకరీతిగా ఉండి ఎన్నో అద్భుతాలను చేయుచున్నాడని తెలియజేయడానికి మేము చేసిన, అంటే లేమెన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు చేసిన చిన్న ప్రయత్నమే ఈ అడవి పుష్పాలు అనే కథల పుస్తకం. ఇదివరకే ప్రచురింపబడిన 9 భాగాలు కష్టాలలోనూ, శ్రమల్లోనూ, అవసరతలోనూ ఉన్న అనేక మందిని ఆదరించి బలపరిచినట్లుగా వాళ్ళకి అందరూ సమాచారం అందించారు. ఇప్పుడు ఈ 10వ భాగం, నేను ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న పుస్తకం 10వ భాగం. దీనికి ముందు 9 భాగాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇందులోని కథను మీతో నేను పంచుకోవాలని ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అయితే ఇది ఒక పరీక్ష. ఈ కథ యొక్క టైటిల్ వచ్చి పరీక్ష. ఎడ్వర్డ్ గారు అనే వ్యక్తి ఉన్నారు.
ఆయనకి ఆ ఊర్లో ఒక ఊర్లో అనగనక ఒక ఊర్లో ఎడ్వర్డ్ గారు అనే ఒక తాతయ్య ఉన్నారు, లేదా ఒక అంకుల్ ఉన్నారు అని అనుకోవచ్చు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, సన్నీ, బన్నీ, వాళ్ళిద్దరి పేర్లు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది చెప్పలేదు, కానీ ఆ అంకుల్కి 2 కొడుకులు ఉన్నారు. సన్నీ అనే కొడుకు, బన్నీ అనే కొడుకు. మనం సన్నీ అన్న బన్నీ అన్న అనుకుందాం. అయితే ఆ తాతగా అంకుల్ అనుకున్నారు ఒకరోజు, అవును వీళ్ళు ఇద్దరు నా కొడుకులు కదా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, వీళ్ళు నేను చెప్పింది చేస్తారా చెయ్యరా, ఎంతవరకు వీళ్ళు నాకు ఒబే చేస్తారు లోబడతారు అని టెస్ట్ చేద్దాం అనుకున్నారు, పరీక్షించాలనుకున్నారు. అయితే ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు, రోజు అంకుల్ ఆఫీస్కి వెళ్తారనమాట, అన్నయ్యలేమో స్కూల్కి వెళ్తారు. అలా అంకుల్ ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే ముందు వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచారు. సన్నీ, బన్నీ ఇలా రండి అని పిలిచారనమాట. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు కుమారులారా అంటే సన్నీ, బన్నీ, ఆ బల్ల మీద ఉన్న నా టోపీ క్రింద మీకు మంచి బహుమానాలు దాచిపెట్టాను. అదిగో అక్కడ ఒక బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద ఒక టోపీ ఉంది, ఆ టోపీ కింద నేను మంచి గిఫ్ట్స్ దాచిపెట్టాను మీకోసం. అయితే నేను అవి ఇప్పుడు ఇవ్వను, మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. నేను సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను కదా, అప్పుడు మీరు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, అప్పుడు వచ్చిన తర్వాత నేను మీకు వాటిని ఇస్తాను అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్పారు, నేను వచ్చే వరకు ఆ టోపీని మీరు అస్సలు కలపకూడదు సుమా, అది ఎలా ఉందో అలానే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయారనమాట అంకుల్ ఆఫీస్కి. అయితే ఎగ్జైట్మెంట్ ఆగుద్దా, మనకి ఏమన్నా గిఫ్ట్ అంటే ఎంత ఆతృత ఉంటుందో కదా, అసలు అదేంటో తెలియదు కానీ గిఫ్ట్ అంటే చాలా ఇష్టపడతాం కదా మనము. అయితే సన్నీ అన్నకి బన్నీ అన్నకి కూడా ఆతృత ఆగడం లేదనమాట, చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ కుతూహలం, చాలా ఎగ్జైట్మెంట్ మొదలైపోయింది, ఆ టోపీ కింద ఏముంది అని చాలా ఇంట్రెస్టింగ్గా దాని గురించే ఆలోచిస్తున్నారనమాట. అక్కడే తిరుగుతున్నారు, వెళ్ళి ముట్టుకోనా తీయనా చూడనా అని. అయితే సన్నీ అన్నాడు ఒరే ఆ టోపీ కింద ఏముందిరా అని అన్నాడు బన్నీ అన్నతో. బన్నీ అన్నాడు నాకేం తెలుసు, డాడీ మనకు చెప్పలేదు కదా అని సన్నీ అన్నతో బన్నీ అన్న చెప్పాడు. ఒకసారి తెరిచి చూస్తే ఏమవుతుంది, అమ్మ బాబోయ్ డాడీకి తెలిస్తే చావ కొడతాడు, మనం తెరిచి చూసామని డాడీకి ఎలా తెలుస్తుంది. ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారనమాట. తెరిచి చూద్దామని ఒకడు, వద్దులే డాడీకి తెలిసిపోతుందని ఒకడు, మనం చూసామని డాడీకి ఎలా తెలుస్తుందని ఒకడు. అలా ఇద్దరు సంభాషించుకుంటున్నారు. అయితే అనుకున్నారు మళ్ళీ కొంచెమే టోపీని ఎత్తి చూద్దాం, దాన్ని కదలకుండా అది ఎక్కడుందో అక్కడ ఇలా కొంచెం లిఫ్ట్ చేసి చూద్దాము, మళ్ళీ దాన్ని మూసేద్దాము అని చెప్పి అనుకున్నారు. దానికి సన్నీ అన్న బన్నీ అన్న ఇద్దరు ఏకీభవించారనమాట. సరే భలే ఉందిరా, మంచి ఐడియా రా చూద్దామని చెప్పి ఒకరికొకరు చెప్పుకుని చూద్దామని ముందుకెళ్ళారు. అలా ఇద్దరు కూడబలుక్కుని ఆ బల్ల దగ్గరికి వెళ్ళి ఆ టోపీని కొంచెం ఎత్తి చూసారనమాట, దాన్ని కొంచెం ఇలా పైకి లేపి చూశారు. అంతే, ఇంకేముంది, గ్యాప్ దొరికి అందులో యాక్చువల్గా అంకుల్ ఏం దాచి ఉంచారంటే సన్నీ అన్న బన్నీ అన్న కోసం స్పారోస్ దాచి ఉంచారనమాట, అంటే పిచ్చుకలు ఉంచారు. వీళ్ళు ఇలా ఎత్తగానే సందు దొరికిందే తడువుగా, వాటికి ఛాన్స్ దొరికింది కదా ఎగిరిపోవడానికి, కొంచెం గ్యాప్ దొరికిందో లేదో అందులో ఉన్న పిచ్చుకలన్నీ బయటకు వచ్చేసాయి. వచ్చి ఊరుకుంటాయా కూర్చుంటాయా రైమంటూ ఎగురుకుంటూ పైకి ఎగిరిపోయి అనమాట ఆకాశంలోకి. అది వీళ్ళిద్దరూ చూసి ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు. ఊహించని అసలు వాళ్ళకి రెప్పపాట్లు అంటారు కదా, అసలు వాళ్ళకి ఏం జరిగిందో కూడా అర్థం అవ్వకుండానే అంతా అయిపోయిందనమాట. రైన ఇట్లా తీయగానే ఫాస్ట్గా ఎగిరిపోయాయి. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అవి ఎగిరిపోయి అనే భయం ఒకవైపు, డాడీకి ఇప్పుడు తెలిసిపోతుందనే భయం ఇంకొక వైపు, అలా షాక్లో అక్కడ అలా ఉండిపోయారనమాట. వాళ్ళ ముఖం నిండా భయము, ఆందోళన, బాధ నిండుకుంది. అయితే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. డాడీకి ఏం చెప్పాలి, ఇప్పుడు డాడీ వచ్చేస్తారేమో, వచ్చేసే టైం అయిపోయిందేమో, డాడీకి ఏం చెప్పాలి అని ఇద్దరు సందిగ్ధలో పడిపోయారు, అంటే కన్ఫ్యూషన్లో పడిపోయారు. ఇంకా ఏం చూసినా ఎంత ఆలోచించినా వాళ్ళకి ఏం ఐడియాస్ రావడం లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక బిక్కుమంటూ భయపడుతూ డాడీ వచ్చే టైం కోసం సాయంకాలం వరకు అలా ఎదురు చూస్తూ కూర్చున్నారనమాట. ఇద్దరు ఒక మూలన ఇలా కూర్చుని భయపడుతూ కూర్చున్నారు. అయితే సాయంకాలం డాడీ ఇంటికి రాగానే ఫస్ట్ ఏం పిలుస్తారు, పిల్లల్నే పిలుస్తారు కదా.
సన్నీ బన్నీ ఇలా రండి అని చెప్పారనమాట. వాళ్ళు ఇంకా డాడీ వాయిస్ వినగానే వాళ్ళకి గజ 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 వణుకొచ్చేసింది. రండి ఆ టోపీ కింద ఏముందో చూపిస్తానని చెప్పి డాడీ వాళ్ళిద్దరిని పిలుస్తూనే టోపీని తీశారనమాట. కానీ దాని కింద ఉన్న పిచ్చుకలు ఉన్నాయా? ఆ అంకులు ఆఫీస్కి వెళ్ళక ముందు ఆ టోపీ కింద దాచి ఉంచిన పిచ్చుకలు ఉన్నాయా అన్న వాళ్ళు కొంచెం ఇలా ఎత్తి చూడగానే ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు అంకుల్ వచ్చి టోపీని ఇలా ఎత్తగానే ఆ అంకుల్కి అక్కడ ఏం కనిపించలేదు. ఆ పిచ్చుకలు కాస్త ఎగిరిపోయాయి అనమాట. అంకుల్కి అర్థం కాలేదు, ఇక్కడ పిచ్చుకలు ఉండాలి కదా ఏమి అని అనుకుంటున్నారు. అయితే పిల్లలిద్దరూ వచ్చి సన్నీ బన్నీ అన్న ఇద్దరు వచ్చి గట్టిగా ఏడుస్తున్నారనమాట. వాళ్ళ డాడీ తిట్టకముందే ఏడ్చేస్తున్నారు. సారీ డాడీ అని బతిమాలుకుంటూ ఏడుస్తున్నారనమాట. తండ్రి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు అని చెప్పి హెచ్చరించి పంపేశారనమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? అంకుల్ ఏమనుకున్నారు స్టార్టింగ్లో, వాళ్ళిద్దరూ నా మాట వింటారో లేదో, నేను చెప్పిన విషయానికి కట్టుబడి ఉంటారో లేదో టెస్ట్ చేద్దాం అనుకున్నారు కదా. కానీ అన్న వాళ్ళు ఏం చేశారు? ఆతృత ఆపుకోలేకపోయారు, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయారు, డాడీ వచ్చే వరకు వెయిట్ చేయలేకపోయారు. దాని పరిణామం ఏమైంది? వాళ్ళు పొందుకోవాల్సిన గిఫ్ట్ ఎంత చిన్ని స్పారోస్ ఎంత రోజు వాటికి ఫుడ్ తినిపించుకుంటూ వాటితో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుండేది సన్నీ అన్నకి బన్నీ అన్నకి. ఆ ఛాన్స్ మిస్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ డాడీ చెప్పిన మాట వినకుండా వాళ్ళ డాడీకి ఇచ్చిన ప్రామిస్కి కట్టుబడకుండా వాళ్ళు ఒక పర్లేదులే కవర్ చేసేద్దాంలే అనుకుని చేసేసారనమాట. మనం కూడా అలానే చేస్తూ ఉంటాం కదా, పర్లేదు ఇది ఒక్కటి చిన్న తప్పే కదా అని మనం చేసేస్తూ ఉంటాం. కానీ దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ కథ చిన్నపిల్లలకి వర్తిస్తుంది, పెద్ద పిల్లలకైనా మనకి వర్తిస్తుంది. దేవుడి దృష్టిలో మనం ఎప్పుడు చిన్నపిల్లలమే కదా, ఆయన మనల్ని ఎప్పుడు చంకనెత్తుకుని మోస్తూనే ఉంటాడు. కాబట్టి మనం పెద్ద నిర్ణయాలే కావచ్చు, చిన్న విషయాలే కావచ్చు, మనం దేవుడు వద్దు అంటే వద్దు, అవును అంటే అవును, ఆగు అంటే ఆగు, అంతే. మనం దానికి షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు, అడ్డదారులు తొక్కకూడదు, వెళ్ళమన్న డైరెక్షన్స్లో తప్ప వేరే డైరెక్షన్లో అసలు మనం పోతే మనం కూడా సన్నీ అన్న బన్నీ అన్నలాగే మంచి గిఫ్ట్ని కోల్పోతామన్నమాట. ఈ కథ మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. యేసయ్యా, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవ, మీకే స్తుతి స్తోత్రములు. మేము ఈ కథని వివరించుకుంటూ ఉండగా మీరు మాకు చేసిన సహాయంకై మీకు అనేక వందనములు. అందరితో ఉండండి, అందరికీ సహాయం చేయండి, అందరి పట్ల మీ కృప చూపించమని కోరుకుంటున్నాను. వినిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి ఇది సహాయం అవలాగా సహాయం చేయండి. ఇది చాలా బేసిక్ లెసనే కదా యేసయ్య మీరు మాకు నేర్పించింది. మేము నీకు విధేయులై ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. అటు రీతిగా మేము విధేయులై ఉండులాగా మీరు మాకు సహాయం చేయండి. మీ కృప చూపించండి, అందరితో ఉండండి, అందరి పట్ల మీ కృప చూపించండి. మేము నిరంతరం నిన్ను స్తుతించేలాగా మా నోట మీ మాటలు పెట్టండి. ప్రభువా, నేను చేసిన ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి. మా అందరి యొక్క చిన్ని ప్రార్థన మీ సందికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.